హాయ్ అండి. అనుకోకుండా చేసిన ప్రయాణం తిరుపతి ప్రయాణం అండి. మేము అనుకోకుండానే తిరుపతి ప్రయాణం అయితే చేసామండి. మేమైతే మంగళవారం అనుకున్నాము. లక్షవారం అయితే బయలుదేరి వెళ్ళిపోయామండి ఇంటికాడ నుంచి. మేము వెళ్ళేసరికి మాకైతే రూమ్స్ లేవు, లాకర్స్ లేవు, ఏమీ లేవు. మా దర్శనాలు ఎలా అయ్యాయి, ఏంటి అనేది ప్రతిదీ ఈ వీడియోలో అయితే చెప్తానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. దర్శనానికి కట్టుకుంటాననే చీర నేను కట్టుకున్నానా లేదా అనేది లాంగ్ వీడియోలో చెప్తానన్నాను కదండి, అది కూడా చెప్తానండి. చూసేయండి. ముందే నేనైతే ప్రిపేరింగ్ అయితే చేసుకున్నానండి, మంచిగా దర్శనం చేసుకుందామని. మా పిల్లలకి వైట్ షర్ట్ పెట్టానండి, మా వారికి కూడా వైట్ షర్ట్ అన్నీ పెట్టానండి, పట్టుబట్టలు పెట్టానండి, శ్రావ్యకు కూడాను. కానీ మేమైతే అవేం కట్టుకోలేకపోయాము అంటే మేము ఎప్పుడు స్టార్ట్ అయ్యాము ఏంటి అనేది ఫస్ట్ నుంచి అయితే చెప్తానండి. అప్పుడు మీకు అది అర్థమవుతుందండి ఎందుకు కట్టుకోలేకపోయాము ఏంటి అనేది. మేము తిరుపతి రైల్వే స్టేషన్లో 10:45కి అయితే దిగామండి. 10:45 దిగేటప్పుడు 11 అయ్యిందండి. మేము ఆపోజిట్ శ్రీనివాసరావు కాంప్లెక్స్లో అయితే టికెట్స్ అయితే మనకి ఇస్తారండి. 1 గంట నుంచి 4 వరకు అయితే మనకి టికెట్స్ అయితే ఇస్తారండి. మేము వెళ్ళేసరికి టికెట్స్ అయితే క్లోజ్ అయిపోయాయండి. నెక్స్ట్ డేవి సాటర్డేవి ఫ్రైడేనే ఇచ్చేసారండి టికెట్లు. ఇంకా అక్కడ టికెట్లు లేవని భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళిపోతే అక్కడైతే బస్ స్టాండ్లో టికెట్స్ ఇస్తామన్నారండి. అక్కడికని మేము వెళ్ళిపోతుండగా ఒక ఆటో అయితే ఎక్కామండి. ఆటో ఎక్కుతూ వెళ్తుండగా ఆయన ఏమన్నారంటే, ఇప్పుడైతే రద్దీ తగ్గింది, పర్లేదండి, సర్వదర్శనంకి వెళ్ళిపోండి, ఎలాగ టికెట్ లేదు కదా, ఇంకా అక్కడ భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే ఓపెన్ అవ్వలేదండి. మేము ఈ లోపల లగేజ్ పెట్టి వెళ్దాం అనుకునే టైంకి 2 అయ్యేసరికి మనము నడకదారిని వెళ్తే 2 లోపే వెళ్ళిపోవాలండి. 2 అయ్యిందంటే చిన్నపిల్లలతో అయితే వెళ్ళడానికి అయితే లేదండి, కొన్ని నిబంధనలు అయితే పెట్టేశారండి. 11 సంవత్సరాల పిల్లలైతే లోపున్న పిల్లలు 2 గంటల తర్వాత పంపించరండి. మనం నడకదారిని వెళ్తామంటే పంపించరండి, మనం ముందుగానే వెళ్ళిపోవాలండి. అలా అనేసి మేము ఏం చేశానంటే నేనే ఎక్కువ ప్రెషర్ పెట్టానండి, నడిచెళ్దాం అనేసి. చెరొక పిల్లలు అయితే ఎత్తుకుంటూ మేమైతే అక్కడ కొబ్బరికాయ ఒకటి తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్ కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోయామండి. నడక మార్గాన్ని అయితే వెళ్ళామండి. అలా వెళ్తూ ఉండగా మధ్యలో అనౌన్సేషన్ అయితే వచ్చిందండి. 2 ఈ టైం అయ్యేసరికి అనౌన్సేషన్ అండి. ఏంటంటే సర్వదర్శనాలకు వచ్చేవాళ్ళు ఈరోజు రావద్దు, రేపు 6 గంటలకి రండి అనేసి, ఉదయం 6 గంటలకి రండి, కంపార్ట్మెంట్లు అయితే ఫుల్ అయిపోయి ఈరోజు దర్శనాలకు రావద్దని అనౌన్సేషన్ అయితే అవుతుందండి. అప్పుడు మేము కొండపైకి వెళ్ళేసరికి 5:30 అయితే అయ్యిందండి. మోకాళ్ళ మెట్లు ఎక్కి మేమైతే పిల్లలతో తీసుకుని వెళ్ళేసరికి మాకు 4.5 hours అయితే పట్టిందండి నడక మార్గాన్ని వెళ్ళేసరికి. మెట్లు అయితే 3,550 మెట్లు అండి. శ్రీవారి మెట్లు అయితే 2,500 మెట్లు ఇలా ఉంటాయండి. అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు అయితే చాలా కష్టం అనిపించిందండి, ఎక్కువ కదండి పిల్లలతో. అయినా సరే మేమైతే అలా గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్ళిపోయామండి. సారీ అండి, వెళ్ళాము కాదండి, దేవుడి ఆజ్ఞ లేనిది అసలు ఆ కొండ మీదకు కూడా ఎవరము వెళ్ళలేమండి. అంత గొప్ప దేవుడు అండి వెంకటేశ్వర స్వామి అనేది. ఆయన అనుగ్రహం లేనిది, మనం ఇంటికాడ నుంచి బయలుదేరుతున్నామంటే ఆయన భక్తులు వస్తున్నారంటే ఆయన చాలా సంబరం పడతారటండి. నా భక్తులు వస్తున్నారనేసి ఈ రోజు నుంచే ఆయన సంతోషపడుతూ ఉంటాడటండి, బయలుదేరినప్పటి నుండి సంతోషపడుతూ ఉంటాడటండి. ఆయన అంత గొప్ప దేవుడండి. ఏమంటే మీకు ఒక విషయం తెలుసండి, కుబేరుని అప్పు ఇంకా ఎందుకు తీరట్లేదు అనేది మీకు ఎవరికైనా ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అండి? ఇన్నిన్ని కోట్లు కలెక్షన్ వస్తుంది, ఇన్నిన్ని డబ్బులు వస్తున్నాయి అంటున్నారు కానీ ఇంకా వెంకటేశ్వర స్వామి అప్పు ఎందుకు తీర్చలేకపోతున్నారో చెప్పనండి. భక్తులు మనస్ఫూర్తిగా ఎవరైతే, అది ₹1 అని రూపాయి అని ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుని భక్తితో వేస్తారో ఆయన చెయ్యి హుండీలో పెట్టి మరీ ఆ డబ్బులు కాచి తీసుకుంటాడటండి. తన అవసరాలు తీర్చుకొని వడ్డీ కడుతూ ఉంటాడటండి. భక్తితో వేసిన డబ్బులే తీసుకుంటాడటండి ఆయన అయితే మాత్రము. అందుకే కుబేరుని అప్పు కూడా తీరట్లేదండి. ఈ విషయం అయితే మీకు ఎంతమంది తెలుసో నాకైతే కామెంట్ చేయండి. మేము రూమ్స్కి వెళ్ళేసరికి రూమ్స్ అయితే క్లోజ్ అయిపోయాయండి, అవైలబుల్ లేవని చెప్పారండి. నెక్స్ట్ లాకర్స్ రూమ్స్కి వెళ్ళమన్నారండి. లాకర్ల దగ్గరికి వెళ్తే అక్కడ కూడా బోర్డు అయితే కనిపిస్తుందండి, ఏం లేవు అని చెప్పారండి. లాకర్స్ అయితే ఏం లేవు, ఏమైనా ఎవరైనా ఇచ్చినట్లుంటే అక్కడ అవైలబుల్లో ఉంటే ఎవరు స్టార్టింగ్ లైన్లో ఉంటారో వాళ్ళకైతే వేస్తున్నారండి. చాలా ఫుల్ క్రౌడ్ ఉందండి. మేమైతే అక్కడి నుంచి కూడా వచ్చేసి పిల్లలకి గుండెలు చేపించేద్దాం, నెక్స్ట్ అయితే దర్శనంకి వెళ్దాం, లేకపోతే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే అయితే వెళ్దాం అనేసి అనుకున్నామండి. మేమైతే బాగా టైర్డ్ అయిపోయాం కనుక అనుకొని పిల్లలకైతే గుండెలు చేయించడానికి మా వారు వెళ్ళారండి. ఈ లోపు మాకు ఒకరైతే వెళ్ళిపోతుండగా 150 రూపీస్ ఇవ్వండి, మీకు లాకర్ ఇస్తాము అని చెప్పారండి. నేనైతే అమౌంట్ ఇచ్చేసి వెంటనే ఆలోచించకుండా ఆ లాకర్ అయితే తీసుకున్నానండి. తీసుకొని లగేజ్ పెట్టేసి మేమైతే మొక్కులు అయితే తీర్చుకొని వచ్చేసామండి. పిల్లలిద్దరికి గుండు చేయించామండి, మా వారు చేయించుకున్నారు. నేనైతే కొంచెం 3 కుర్లు అయితే ఇచ్చేసానండి వెంకటేశ్వర స్వామికి. ఇచ్చేసి వచ్చి స్నానం చేసుకొని
12 అయిందండి. పిల్లలకైతే పాలు తెచ్చి పట్టించామండి. పాలు తెచ్చి పట్టించినాక పిల్లలు బజ్జున పెట్టేశాను. 12 అయింది. మా వారు రూమ్స్ కోసము లైన్‌లో ఉంటాను. రెస్ట్ తీసుకొని సాయంత్రం మనం దర్శనాలకు వెళ్ళిపోదాం అనేసి అన్నారండి. అనీసేమో రూమ్స్‌కెళ్తే అక్కడ కూడా రూమ్స్ అయితే లేవండి. లేక మళ్ళీ వచ్చేసారండి. వచ్చినాకైతే మేమేం చేసాం, 2 అయిందండి లేచాము. మళ్ళీ 2 అయింది లేచి స్నానాలు చేసుకొని పిల్లలకైతే స్నానాలు ఏం చేపించలేదండి. ఒక బ్యాగ్ అయితే మేము కాలేజ్ బ్యాగ్ లాంటిది ఒకటి క్యారీ చేసామండి. అందులో ఒక గ్లాసు, వాటర్ బాటిల్, పాల డబ్బా, వాళ్ళిద్దరు పిల్లలకి డైపర్లును, నెక్స్ట్ ఇద్దరు పిల్లల డ్రెస్సులు అయితే వేస్తానండి. వేసేసి వాళ్ళైతే మేమైతే తీసుకొని వెళ్ళిపోయామండి. ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి మేము స్టార్ట్ అయ్యామండి. అక్కడ నిల్చుంటే 4 అయింది. గేట్ ఓపెన్ చేశారండి. ఓపెన్ చేస్తే అటు కొంతమందిని ఇటు కొంతమందిని పంపిస్తున్నారండి. మేము అయితే కంపార్ట్మెంట్లోకి వెళ్ళేసరికి 1 గంట అయ్యిందండి. అంతవరకు ఎంత తిరిగామో తిరుపతి మొత్తం తిరిగామండి. ఇలా అలా కాదండి, ఫుల్లుగా పరిగెడుతూనే ఉన్నామండి ఆగకుండా. అంటే స్పెషల్ దర్శనం అనేసరికి జనాలందరూ పరిగెడుతూనే ఉంటారు కదండి. అలా పరిగెత్తి వెళ్తూనే ఉండే. అలా లైన్లో నిల్చొని అయితే కనీసం ఎక్కడ పాలు కానీ టిఫిన్ కూడా ఇచ్చారండి. టిఫిన్ కూడా ఎక్కడ తినలేదండి. తింటే ఎక్కడ లేట్ అయిపోతామో, దర్శనాలు ఎక్కడ లేట్ అయిపోతాయో అని అయితే ఇలా నడుస్తూనే ఉన్నామండి. అలా నడుస్తూ ఉండగా 1 గంట అయ్యేసరికి రూమ్లో అయితే పెట్టారండి. రూముల్లో పెట్టినాక అక్కడైతే కొంచెం తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి. 3 మళ్ళీ లైన్లోకి అయితే వదిలారండి. లైన్లోకి వదిలాక మేము వెళ్ళేసరికి టికెట్ తీసుకుని వెళ్ళేసరికి 5 అయిపోయిందండి. 5 అయిపోతే ఏమో ఒక 2 అవర్స్లో దర్శనం అవ్వచ్చు అనేసి అయితే చెప్పారండి. మాకైతే నెక్స్ట్ డే సండే 11కి ఇలాగ ఇచ్చారండి దర్శనం టికెట్ అనేది. టికెట్ మీద టైం అయితే 24 అవర్స్ అని అయితే ఇచ్చారండి. ఎప్పుడు దర్శనాలు అవుతాయో అని చాలా భయపడ్డామండి. అయితే ఒక్కొక్కరికి 7 నుంచి ఇలా వదులుతూ ఉన్నారండి. ముందే ఎవరినైతే కంపార్ట్మెంట్లో పెడతారో వాళ్ళనే వదులుతూ ఉంటారండి. మాకైతే ఫస్ట్ మిల్క్ ఇచ్చారు, నెక్స్ట్ పాలు ఇచ్చారండి. ఇచ్చినాక పిల్లలకి ఇద్దరికి స్నానాలు చేపించానండి. 10:30 లోపు ఏం దర్శనాలు అయిపోతాయని ఇద్దరు పిల్లలు స్నానాలు చేపించి బట్టలు వేపించి రెడీగా అయితే ఉన్నామండి. అయితే 11 అయ్యింది, పాలు ఇచ్చారండి. పాలు ఇచ్చేటప్పుడు మేము అనుకున్నాము మరి ఇంకా వదలరు, ఈ టైంలో పాలు ఇచ్చినారు అనేసి అనుకున్నామండి. పిల్లలకైతే నేను ముఖ్యంగా గ్లాస్ పట్టుకున్నానండి. ఆ గ్లాస్ పట్టుకోవడం మంచిదైందండి. ఎందుకంటే అంత జనాల్లో పరిగెట్టినప్పుడు పాల బాటిల్ ఎక్కడ పడిపోయిందో తెలియలేదండి. తెలియకపోవడం వల్ల ఆ గ్లాస్తో అయితే పట్టామండి. పట్టినాక ఈ కంపార్ట్మెంట్లో ఉండాక మనకి మంచి ఫుడ్ అన్నీ వస్తాయండి. కాసేపు అయితే పడుకున్నామండి. అందరి ముందు పడుకొని మళ్ళీ లేచి ఎంత 3 గంటలకండి దర్శనాలు కనేసి మళ్ళీ వదిలారండి. వదిలితే అప్పుడు మళ్ళీ కాలు చేతులు ముఖము అన్నీ కడుక్కొని మళ్ళీ అయితే బయలుదేరామండి. నాకైతే కొంచెం బాధ అనిపించింది. ఇంత స్నానాలు చేసుకొని మంచిగా దర్శనం చేసుకొని మనం వచ్చాం కదా, ఇలా అయిపోయింది అనేసి నాకైతే కొంచెం బాధ అనిపించిందండి. అయినా దర్శనాలు అయితే అయ్యి మంచిగా మేమైతే మళ్ళీ 4:30 అయ్యేసరికి అయితే బయటకైతే వచ్చేసామండి. ఆ రోజైతే 2 రోజులు మాకైతే నిద్ర అయితే కనీసం లేదండి. ఫుల్ రష్ అండి. 3 డేస్ కదా హాలిడేస్ అయితే వచ్చాయండి. మేము వెళ్ళడము, ఒక 3 డేస్ హాలిడేస్ రావడము, అదంతా కలిసి రావడం ఏంటి కానీ ఫుల్ క్రౌడ్ అయిపోయిందండి. బ్యాంగిల్స్ అవి వేసుకుందామని ఇలా అయితే సెట్ చేసుకుని అయితే శారీ మీదకి మంచిగా మ్యాచ్ అయితే అని ఇలా సెట్ చేసుకుని అయితే పెట్టుకున్నానండి. కానీ బ్యాంగిల్స్ కాదు, శారీ కాదు, ఏం కట్టుకోలేదండి. పిల్లలకైతే బట్టలు అయితే వేసానండి. నెక్స్ట్ అయితే ఇలా ఇంట్లోకి వచ్చిన లక్ష్మీదేవి అమ్మవారు ఫటాన్ని అయితే నేను ఒక ఫటాన్ని అయితే కొనుక్కున్నానండి. ఇది ఇంటి గుమ్మం ముందు పెట్టుకున్నట్లయితే మంచిదే అనేసి అనడం వల్ల నేను ఈ ఫటంని అయితే కొనుక్కున్నానండి. నెక్స్ట్ తిరుపతి దర్శనం అయినాక మేము ఒక్క వీడియో కూడా తీయలేదండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4:30 అయ్యేసరికి మేము బయటకు వచ్చాం కదండి. బయటకు వచ్చినాక ట్రైన్లు చూస్తే ఏమీ లేవండి. అయితే అక్కడ నేను కొంత షాపింగ్ అయితే చేశానండి ఎర్లీ మార్నింగ్ అని. మా వారైతే ఫోన్ తీసుకొస్తానన్నారు. కానీ వద్దులే ఫోన్ ఇప్పుడేం తేకు, ఇంకా నేను వీడియోస్ అయితే తీయలేను అనేసి అయితే చెప్పేశానండి. ఇలా ఈ వెంకటేశ్వర స్వామిది ఇదైతే మనము అంటి పెట్టించుకోవచ్చండి. ఇది ఒక అయస్కాంతం అయితే వచ్చింది వెనక, మనం ఎక్కడ అంటి పెట్టిస్తే అక్కడ ఉంటుందండి. నెక్స్ట్ ఒక 2 ప్లేట్లు అయితే కొనుక్కున్నానండి. నా కాడ దీపం కుందులు ఉన్నాయి. నెక్స్ట్ ఒక గంట అయితే కొన్నానండి. ఈ గంట అనేది 250 రూపాయలకి అయితే వచ్చిందండి. ఈ ఇత్తడి సామాన్లు అనేవి, కంచు సామాన్లు అనేవి చాలా రేట్ అయితే ఉన్నాయండి. నాకడైతే ఆల్రెడీ ఒక గంట ఉంది, కానీ నేను కొంచెం పెద్ద గంట అనేసి అయితే ఒకటి తీసుకున్నానండి. నెక్స్ట్ 2 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. ఇవి 100 రూపీస్ అండి. ఏవైనా బ్యాంగిల్స్ అన్నారని నేనైతే ఓ 2 జతలు తీసుకున్నాను. పాపకైతే ఓ జత అయితే తీసుకున్నానండి. తీసుకున్నాక మా వారు ఇంతకు ముందు వెళ్ళి నాకైతే కొన్ని చైన్ లాంటివి తెచ్చారండి. నాకైతే అవి ఏం అసలు నచ్చలేదండి. అవి తెచ్చినవే అలానే ఉన్నాయండి. పాప కోసం నేను ఒక చోకర్ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ ఏమో కుందులండి, దీపం కుందులు, పెద్ద కుందులు అయితే నేనైతే తీసుకున్నానండి. అవి మాకు 1100 పడ్డాయండి ఆ కుందులు అనేవి.
పూజలు అయ్యేటప్పుడు పెట్టుకోవడానికి, వ్రతాలు చేసేటప్పుడు పెట్టుకోవడానికి అనేసి అవైతే తీసుకున్నానండి. మా అమ్మలు పెళ్ళి అయ్యేటప్పుడు అయితే పెట్టారండి. అవి ఏంటంటే ఊర్లో ఉండిపోయాయండి. మనం ఎక్కడికొస్తే అక్కడికైతే అన్ని వస్తువులు అయితే తెచ్చుకోలేం కదండి. ఇలా మేమైతే ఫస్ట్ అయితే రౌండ్ తిరిగి వచ్చినవైతే చూపించారండి మా వారు. అవి కాకుండా మళ్ళీ ఈ హంస ఉన్నవే అనేసి తీసుకున్నారండి. ఈ హంస దీపం చాలా మంచిదనేసి ఈ టైప్ అయితే కుందులైతే తీసుకున్నారండి. ఇవైతే మాకు 1100 పడ్డాయండి. కొద్దిగా పెద్ద సైజేనండి. ఇవైతే మాత్రము మీకు సైజు కూడా తెలియాలని చూపిస్తానండి హ్యాండ్ పెట్టి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి. ఇంకేమైనా విషయాలు మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తానండి. తిరుపతిలో ఫుడ్ గురించి అయితే ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదండి. నెక్స్ట్ కంపార్ట్మెంట్లో కూడా మనకి మంచి కంఫర్టబుల్గా ఉంటుందండి. రూమ్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి. చాలా కంఫర్ట్గా అయితే ఉండొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.